లిటరల్లీ రాత్రి పడుకునేసరికి 4 అయిపోయింది. నాకైతే అసలు బుర్రే పనిచేస్తలేదు. వీటికి బుర్ర లేదు. అది పని చేస్తే ఏంటి, పని చేయకపోతే ఏంటి అని అనుకుంటున్నారా? ఐ హోప్ మీరు అలా అనుకోరనుకుంటున్నా. ఇలాంటి టైంలో స్ట్రాంగ్ కాఫీ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇదైతే చాలా దరిద్రంగా ఉంది. ఇంకా చేసేది ఏం లేక పైన సిప్ చేసి సగం అక్కడే వదిలేసి మనం మన క్లాస్కి అయితే వచ్చేసినాము. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వెంటనే హాస్టల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు రాత్రి నిద్ర కూడా సరిపోలేదు. ఇంకా వెళ్తూ వెళ్తూ మనకు కావాల్సిన మ్యాడ్ యాంగిల్స్ అండ్ మోన్స్టర్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ తీసుకుని నేను అలా నడుచుకుంటూ హాస్టల్కి వెళ్తుంటే ఈ అంకుల్ చూడండి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. దీనికి గల కారణం ఈ వైన్స్ అనేమో ఫుల్ గా తాగేసి స్విచ్ ఆఫ్ అయిపోయారు. ఆంధ్ర మొత్తం వర్షాలతో నిండిపోతుంటే హైదరాబాద్ లో చూడండి ఎంత ఎండ వస్తుంది. అండ్ ఇంత ఎండలో కూడా ఎంత ప్రశాంతంగా పడుకున్నావు బాబాయ్, నీకైతే హ్యాండ్స్ ఆఫ్. సిద్ధు బ్రో, నేను గానీ ఇట్లా తాగేసి రోడ్ల మీద పడిపోతే ప్లీజ్ ఏమనుకోకుండా నన్ను ఇంటికైతే తీసుకెళ్ళిపో బ్రో. మార్నింగ్ టైమ్ హాస్టల్ స్ట్రీట్ ఎట్లా ఉంటుంది, బట్ నైట్ టైం అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు మనగాళ్ళే మా హాస్టల్ కి అమ్మాయిలు రాకుండా మమ్మల్ని అయితే కాపాడుతున్నారు. వీళ్ళ పేర్లు వచ్చేసి చింటూ 1, చింటూ 2, చింటూ 3. ఇంకా మనం మన రూమ్ కి అయితే వెళ్ళిపోదాం. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.